పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం సాధిస్తుంది? తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇండియా టుడే సి ఓటర్ కలిసి సర్వే నిర్వహించాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కి తిరుగులేని ఆదరణ ఉందని ఆ సర్వేలో స్పష్టమైంది. పార్లమెంటు ఎన్నికల్లో టీ కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తుందని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. అయితే గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాల సత్తా చాటిన బీఆర్ఎస్ ఈసారి 3 సీట్లతో సరిపెట్టుకోనుంది. అయితే 4 సిట్టింగ్ స్థానాలున్న బీజేపీ 1 సీటు కోల్పోనుంది. అంటే 3 సిట్టింగ్ స్థానాల్ని సొంతం చేసుకోనున్నట్లుగా ఈ సర్వే ఫలితాల్లో తేలింది. హైదరాబాద్ ఎంపీ సీట్ని మజ్లిస్ నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఇండియా టుడే సి ఓటర్ సర్వే స్పష్టం చేసిన ఫలితాల మీద డీటెయిల్స్ ఏంటి? ఇండియా టుడే సి ఓటర్ సర్వే వెల్లడించింది. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లలో విజయం సాధిస్తుంది. 3 సీట్లలో అటు బీజేపీ, మరో 3 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం విజయం సాధిస్తుందంటూ సి ఓటర్ సర్వే వెల్లడించింది. వాస్తవానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో దాదాపుగా 9 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అటు మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ 3 ఎంపీలుగా గెలిచారు. కేవలం ఈ 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఈసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగిస్తుంది. దక్షిణాదిలో అటు పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆశలన్నీ కూడా గల్లంతయ్యే విధంగా ఈ వచ్చేసారి అటు ఎన్నికల్లో ఓట్లు పడనున్నాయంటూ సి ఓటర్ సర్వే వెల్లడించింది. ఏకంగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అటు ఇండియా కూటమికి పడనున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమికి రాబోయే ఎన్నికల్లో 4% వరకు ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అటు ఎన్డీఏ కూటమికి 1% ఓట్ల క్షీణత కనపడుతుంది. మొన్నటిదాకా 4 ఎంపీ సీట్లలో ప్రస్తుతం అటు 4 ఎంపీ సీట్లు కలిగి బీజేపీ పార్టీ 4 ఎంపీ సీట్లలో విజయం సాధించింది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు ఉన్న 4 ఎంపీ సీట్లలో 1 ఎంపీ సీటు కోల్పోయి కేవలం 3 ఎంపీ సీట్లకే పరిమితం అవుతున్నట్టుగా సి ఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని చూపించబోతుంది. రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 10 పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారంటూ కూడా ఇచ్చింది. ఓటర్లు 41% మంది ఓటర్లు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. మిగతా వారు వివిధ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సి ఓటర్ సర్వే వెల్లడించింది. గతంలో మనం చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇదే తరహా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా విడుదలయ్యాయి. అనేక అంచనాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ ఇచ్చాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి మరోసారి సత్తా చాటడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో 16 సీట్లు ఖచ్చితంగా గెలిచి తీరవలసిందే అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 పైగా సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు కూడా నిర్వహించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 12 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఇండియా టుడే సి ఓటర్ సర్వే 10 సీట్లలో విజయం సాధిస్తుందంటూ సర్వే ఫలితాలు వెల్లడించడంతో కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కూడా కార్యకర్తల్లో ఆ స్థాయి జోష్ పెరిగింది. ఖచ్చితంగా తిరిగి మరొకసారి అటు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చే దిశగా ఇక్కడ తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయంటూ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అటు ఇండియా టుడే సి ఓటర్ సర్వే అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆశలపైన కొంత వాళ్ళకి నిరుత్సాహం కలిగించే విధంగానే ఉందనే చెప్పాలి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మొన్న జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ సన్నాహ వ్యూహాలు రచిస్తుంది. అటు బీజేపీ పార్టీ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. మూడోసారి మోడీ అటు ప్రధానమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారంటూ చెప్తూ వస్తున్న నేపథ్యంలో దక్షిణాదిలో ఎప్పటి నుంచో కూడా ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి అంటూ బీజేపీ పదే ప్లాన్స్ వేస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్లకు ఆ ప్లాన్స్
సఫలం కావడం లేదు. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ ప్రభావం చూపిస్తామని భావించినప్పటికీ సి ఓటర్ సర్వేలో అవన్నీ కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చే కేవలం ఇప్పుడున్న 4 సీట్లలో 1 సీటు కోల్పోయి కేవలం 3 సీట్లకే బీజేపీ పరిమితం అవుతుంది. అదే సమయంలో 41% ఓట్లతో అటు కాంగ్రెస్ పార్టీ వైపు 41% ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే సి ఓటర్ సర్వే అటు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింతగా జోష్ పెంచిందని చెప్పాలి రేణు. అయితే ఈసారి హైదరాబాద్ సీటు ఎవరు కైవసం చేసుకోనున్నారు పవన్? వాస్తవానికి హైదరాబాద్ సీటు సంస్థాగతంగా ఇప్పటి నుంచి కూడా ఎంఐఎం పార్టీనే గెలుస్తూ ఉంటుంది. పాత బస్తీలో మొత్తంలో కూడా ఎంఐఎం ప్రభావవంతమైన పార్టీగా ఉంది. అక్కడ ఆ అసెంబ్లీ స్థానాలు ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం కైవసం చేసుకుంటుంది. అట్లనే హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. తిరిగి మరోసారి ఆ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడ పాత బస్తీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మజ్లిస్ పార్టీ వైపే వాళ్ళందరికీ కూడా మొగ్గు ఉంటుంది కాబట్టి అక్కడ మజ్లిస్ పార్టీనే గెలుస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో 9 సీట్లలో బీఆర్ఎస్ అక్కడ గెలిచింది. కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ మరొకసారి భంగపాటు తప్పదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కూడా మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తమ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో తామే విజయం సాధించబోతున్నాం. గత ఎన్నికల్లో సారు కారు 16 అంటూ వాళ్ళు రంగంలో దిగారు. కానీ 9 సీట్లకు పరిమితమయ్యారు. ఈసారి కూడా మరోసారి సారు కారు 16 అంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి చూస్తే అట్లు ప్రజల్లో వాళ్ళ పట్ల ఆదరణ తగ్గిపోయింది. వాళ్ళకి ఏమాత్రం ఓట్లు పడే పరిస్థితి లేదు. 41% మంది ఓటర్లు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న సి ఓటర్ సర్వే ఫలితాలైతే వెల్లడిస్తూ ఉన్నాయి. దాంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఎక్కువ స్థానాలు కోల్పోతుంది. ఇప్పుడున్న 9 స్థానాలలో 6 కోల్పోయి కేవలం 3టికే పరిమితం కాబోతుంది. మరొకటి బీజేపీ కూడా అటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతాం, అధికారం చేపడతామంటూ ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవానికి చూస్తే వాళ్ళు కూడా కేవలం సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమైన పరిస్థితి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాము పెద్ద ఎత్తున గెలుస్తాము, ఎంపీలుగా గెలుస్తామంటూ వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ వాళ్లకు 4 సీట్లలో 1 కోల్పోయి కేవలం 3 సీట్లకే వాళ్ళు కూడా పరిమితం అవుతారంటూ సి ఓటర్ సర్వే ఫలితాలు వెల్లడించడంతో అటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కొంత జోష్ పెరిగింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండియా కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న సి ఓటర్ సర్వే ఫలితాలను ప్రస్తుతమైతే సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి ఉంది. రేణు, థ్యాంక్ యూ పవన్.